మనము తెల్లాపూర్లో మైఫైర్ విల్లాస్ ఇండిపెండెంట్ హౌస్లో వాటర్ ప్రూఫింగ్ వర్క్ చేయడానికి వచ్చాము. ఇక్కడ మేజర్గా ఏంటంటే సార్, స్లాబ్ జాయింట్స్లో నుంచి మరియు నాన్ హోమోజీనియస్ సెక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ సెక్షన్స్లో నుంచి మొత్తం వాటర్ లీకేజ్ అవుతుంది అన్నట్టు. ఆ వాటర్ ప్రూఫింగ్ వర్క్ చేయడానికి వచ్చాము. మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇదిగోండి సార్, ఇది ఇండిపెండెంట్ హౌస్ అన్నట్టు మైఫైర్ విల్లాస్లోని ఈ బిల్డింగ్ మొత్తం కూడా వాటర్ ప్రూఫింగ్ వర్క్ అనేది చేస్తున్నాం సార్. మనము విల్లా నెంబర్ 125 ఉంది. మీకు రీజన్స్ కూడా చూపిస్తూ ఉంటాను. సార్, ఇక్కడ ఈ వాల్ జాయింట్స్లో నుంచి మొత్తం కూడా డాంప్నెస్ అనేది లోపలికి వస్తూ ఉంది అన్నట్టు. ప్లస్ ఈ టైల్ జాయింట్స్ ఉన్నాయి సార్. రెయిన్ వాటర్ అనేది మనకి ఈ వాల్ ఎమ్మటి ఇట్లా వస్తూ లోపలికి ఏంటంటే మొత్తం హాలో సెక్షన్స్ ఉన్నాయి. ఈ హాలో సెక్షన్స్లో నుంచి కూడా వాటర్ లోపలికి వస్తూ ఉంది అన్నట్టు. అంటే ప్రాపర్గా టైల్ టు టైల్ జాయింట్స్లో ప్రాపర్గా ఫిల్లింగ్ అనేది లేకపోవటం వల్ల లోపల వాల్ నుంచి వస్తున్నట్టు మనకు. ఇదిగోండి సార్, ఈ విండో జాయింట్స్లో నుంచి కూడా అంతే సార్. ఆ జాయింట్స్లో నుంచి ఈ పెరిహర్ నుంచి ప్రాపర్గా ఫిల్లింగ్ అనేది చేయకపోవటం వల్ల ఇదిగోండి ఈ క్రాక్స్ ఉన్నాయి కదా సార్. ఈ క్రాక్స్ లోపలి నుంచి కూడా మొత్తం వస్తుంది. మీరు క్లియర్గా గమనించవచ్చు. ఇదిగోండి సార్, ఈ విండో పెరిహరి మొత్తం కూడా ప్రాపర్గా ఫిల్లింగ్ చేయలేదు అన్నట్టు. ఒకటి కాదు, ప్రతి విండో జాయింట్స్ దగ్గర కూడా అట్లనే ఉన్నాయి. ఈ విండో జాయింట్స్ దగ్గర నుంచి అట్లా టాప్ టు బాటమ్ ఇక్కడ పైనుంచి కూడా సార్, మీరు పైనుంచి గమనించినట్లయితే ప్రతి స్లాబ్ జాయింట్ దగ్గర ఇదండి సార్, జాయింట్ దగ్గర మీకు ప్రాపర్గా ఫిల్లింగ్ చేయకపోవటం వల్ల అసలు వస్తూ ఉన్నాయి. ఇట్లా సేమ్ సార్, ఇదిగోండి ఇది కూడా సేమ్. ఇక్కడ మీరు క్రాక్ వచ్చిన దగ్గర కూడా మీరు క్లియర్ గమనించవచ్చు. సో అదేంటంటే 25 to 30 feet హైట్లో ఉంది కాబట్టి నేను సరే కరెక్ట్ చూపించలేకపోతున్నాను. ఇదేంటంటే సార్, ఇది వర్టికల్ జాయింట్. ఇట్లానే ఇది కూడా చూడండి సార్, రౌండ్ బిల్డింగ్ యొక్క 4 సైడ్స్లో కూడా అట్లనే ఉన్నాయి అన్నట్టు. ఇవ్వండి మీకు ఇక్కడ కూడా క్లియర్ మీకు అర్థమవుతుంది. హారిజాంటల్ క్రాక్స్లో అక్కడ మీకు స్లాబ్ జాయింట్స్లో కూడా క్లియర్ చూడొచ్చు అన్నట్టు. మీకు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ క్రాక్ ఇదిగోండి అక్కడ లేకపోవటం వల్ల ఇట్లా వస్తూ ఉంది అన్నట్టు సార్. ఇక్కడ టైల్స్లో మీరు చూస్తున్నారు కదా, ఈ టైల్ జాయింట్లో ప్రాపర్గా ఫిల్లింగ్ కరెక్ట్ లేకపోవటం వల్ల దీంట్లో నుంచి అంటే రెయిన్ వాటర్ వస్తూ ఉంటుంది కదా సార్, ఇట్లా పైనుంచి ఈ వాల్లెమ్మటి వచ్చిందంటే లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. వాల్లెమ్మటికి ఇదిగోండి సార్, ఇక్కడ అవుట్ సైడ్లో నుంచి వచ్చిందంటే మీరు చూసే ఇట్లా పోయిందన్నట్టు. అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాటర్ అన్నట్టు. ఇది మొత్తం చూస్తున్నారు కదా, ఈ వాల్లెమ్మటి నుంచి మొత్తం లోపలికి వచ్చేసింది. ఇక్కడ క్లియర్ గమనించవచ్చు ఈ డాంప్నెస్. ఇక్కడ కూడా చూడవచ్చు, వాల్ నుంచి స్కర్టింగ్ లోపలికి అనేది వచ్చేసింది అన్నట్టు. ఇదండి సార్, ఇట్లా ఈ వాల్ మొత్తం కూడా డాంప్నెస్ ఫామ్ అయిపోయింది. మొత్తం కూడా డాంప్నెస్ అనేది ఫామ్ అయిపోయింది. ఇది మొత్తం ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం సార్. ఇది కింద నేను బాటంలో చూపించాను కదా సార్, ఇది సెకండ్ ఫ్లోర్లో అన్నట్టు. సెకండ్ ఫ్లోర్లో కూడా ఇట్లా ప్రాపర్ ఫిల్లింగ్ లేక ఇది మొత్తం డాంప్నెస్ లోపలికి వస్తూ ఉంది. ఇది సెకండ్ ఫ్లోర్లో విండో అన్నట్టు. విండో సిల్ లెవెల్ అన్నట్టు సార్. సిల్ లెవెల్లో నుంచి లోపలికి వస్తుంది మీకు. ఇది మొత్తం చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ప్రాపర్గా స్లాబులు మొత్తం కూడా ప్రిపేర్ చేస్తున్నాం అన్నట్టు. మిషన్తో మొత్తం ప్రాపర్ మిషన్తో మొత్తం క్లీన్ చేశాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ విజిటింగ్ మై వీడియోస్. ఇది కూడా ఇవ్వండి, మొత్తం కూడా కంప్లీట్గా డామినేస్ అనేది ఫామ్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ విజిటింగ్ మై వీడియోస్.